నంద్యాలలో జరిగిన ఈ సంఘటన అత్యంత విషాదకరం. చేపలు పట్టడానికి వెళ్లిన సరదా ఒక ప్రాణం గల్లంతు కావడానికి దారి తీయడం ఆ ప్రాంతంలోని విషాద ఛాయలు నింపింది. నంద్యాల పట్టణ పరిధిలోని పొన్నాపురం వద్ద ఉన్న కేసీ కెనాల్కు ముగ్గురు స్నేహితులు కలిసి కాలువలో చేపలు పట్టడానికి వెళ్లారు. చేపలు పడుతున్న క్రమంలో శ్రీనివాసులు ప్రమాదవశాత్తు కాలు జారి ప్రవాహంలో పడిపోయాడు. తన స్నేహితుడిని కాపాడాలనే ఉద్దేశంతో ఈశ్వరయ్య కూడా కాలువలోకి దూకాడు. నీటిలో మునిగిపోతున్న ఈశ్వరయ్యను గమనించిన స్థానికులు వెంటనే అతన్ని సురక్షితంగా బయటికి తీశారు. అయితే శ్రీనివాసులు మాత్రం నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన శ్రీనివాసులు మృతదేహం కోసం గజ ఈతగాల సహాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు కలిసి నలుగురు కలిసిపోయినారంట. అది ఎట్లా జరిగింది అని తెలియదు. చెల్లెలు పైనాక వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి చెప్పినాడు. అంతవరకు మాకు తెలియదు. మేము వచ్చి విచారించుకుంటే అంతలోపలనే నా కొడుకు కనపడకుండా పోయినాడు. నిన్న 3 గంటలకు దొరకలేదు. మీ కొడుకు పేరు ఏం పేరు? ఏం చేస్తున్నాడు మీ కొడుకు? శ్రీనివాసు ఏం చేస్తుంటారు? చికెన్ షాప్లో పనిచేస్తాను. ఎవరెవరు కలిసిపోయినారు? మనోజు, ఈశ్వరు, ఒక పిల్లోడు. ఆ పిల్లడి పేరు నాకు తెలియదు. కొత్త పిల్లోడు అంట. నా కొడుకు. నలుగురు కలిసిపోయినారు. నీకేమైనా అనుమానం ఉన్నాయా? నాకేం అనుమానం లేదు. ఇక్కడ ఏం జరిగిందంట? ఏం జరిగిందో తెలియదు. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? బాడీ దొరికిందమ్మా? ఏమన్నారు పోలీసులు? ఏమంటారు? చూస్తామంటున్నారు. గేట్లు ఎత్తమంటే బాడీ కనుక్కలేదు. అది ముగ్గురు కలిసి నలుగురు కలిసిపోయినారంట. అది ఎట్లా జరిగింది అని తెలియదు. చెల్లెలు